హాయ్ అండి, అందరికీ నమస్తే. నా పేరు స్వాతి. నేను ఈరోజు కొత్తగా యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. నా ఛానల్ నేమ్ వచ్చేసి రీస్టార్ట్ విత్ స్వాతి అండ్ దిస్ ఈజ్ మై ఫస్ట్ వీడియో. ఈ ఛానల్లో కంటెంట్ వచ్చేసి నేను నా లైఫ్ స్టైల్ని కొంచెం అప్డేట్ చేద్దాం అనుకుంటున్నాను అండ్ లైఫ్లో కూడా ఇండిపెండెంట్గా అవ్వాలనుకుంటున్నాను. సో ఆ జర్నీ అంతా మీతో షేర్ చేసుకుంటాను అండ్ డైలీ వ్లాగింగ్ కూడా వీడియోస్ అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ. ఈరోజు కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడమే కాదండి, ఈరోజు నా బర్త్డే కూడా. చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను. నా బర్త్డే రోజు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఫస్ట్ వీడియో అప్లోడ్ చేయాలని సక్సెస్ఫుల్గా అయితే అది కంప్లీట్ అయింది. నేను ఫస్ట్ ఇంట్రడక్షన్లో చెప్పినట్టు నా లైఫ్ని కొంచెం ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నాను. అంటే ఇల్లు నీట్గా పెట్టుకోవడం కానీ, హెల్తీగా తినడం కానీ, లేకపోతే నా హెల్త్ చూసుకోవడం కానీ, మెయిన్ ఇంపార్టెంట్గా నేను జాబ్ అనేసి 3 years పైన అవుతుంది. అప్పటి నుంచి నేను ఇంట్లోనే ఉన్నాను. ఇప్పుడు ప్రజెంట్ నా కోసం ఏమైనా అమౌంట్ అయితే సంపాదించుకోవాలనుకుంటున్నాను. అది నేను జాబ్ చేసి డబ్బులు సంపాదిస్తానా, ఒకవేళ జాబ్ చేస్తే ఇల్లు జాబ్ని ఎలా మెయింటైన్ చేయాలి, అలా కాకుంటే నాకు వచ్చిన స్కిల్స్ యూజ్ చేసి ఇంట్లో నుంచే ఏమైనా డబ్బులు సంపాదించగలనా, ఇలా అన్నీ నేను ట్రై చేయాలనుకుంటున్నాను. ట్రై చేసి ఫెయిల్ అయినా పాస్ అయినా పర్లేదు, వీడియోస్ అయితే అప్లోడ్ చేయాలనుకుంటున్నాను. అండ్ మీరు ఎవరైనా ఇది ఒకవేళ ఇంకా బెటర్గా చేయొచ్చు అని సజెస్ట్ చేసినా పర్లేదు, నేను నా సైడ్ నుంచి ఇంప్రూవ్ చేసుకుంటాను. మెయిన్గా ఈ ఛానల్లో ఈ కంటెంట్కి సంబంధించిన వీడియోసే అప్లోడ్ చేస్తాను. కాకపోతే ఫస్ట్ ఈరోజు April 7th, April 26th మా తమ్ముడు మ్యారేజ్ ఉంది. మేము బెంగళూరులో ఉంటాము. సో పెళ్ళికి సంబంధించిన కొంచెం షాపింగ్ అయితే మేము ఇక్కడ బెంగళూరులో చేసాము. అవి ప్రైజెస్ ఎంత పడ్డాయి, ఎక్కడ దొరుకుతాయి, అవి కొంచెం అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాము. ఎందుకంటే పెళ్ళి అంటే చాలా హడావిడిగా ఉంటుంది. ఆ చిన్న చిన్న థింగ్స్ మీకు ఏమన్నా యూజ్ అవ్వచ్చు, లేకపోతే ఎక్కడ దొరుకుతాయో కొన్ని తెలుస్తుంది, లేకపోతే ప్రైస్ రేంజెస్ ఎంత ఉన్నాయో కూడా మీకు ఐడియా వస్తుంది. సో ఫస్ట్ అయితే పెళ్ళికి సంబంధించిన వీడియోస్ అన్నీ అప్లోడ్ చేస్తాను. వన్స్ పెళ్ళంతా అయిపోయిన తర్వాత మన మెయిన్ కంటెంట్ అనేది స్టార్ట్ చేస్తాను. నేను చెప్పాలనుకున్న ఇన్ఫర్మేషన్ అంతా మీకు అప్డేట్ ఇచ్చాను. అండ్ షాపింగ్ వీడియోస్ కూడా షార్ట్స్లో అప్లోడ్ చేశాను, చెక్ చేయండి. అండ్ ఈరోజు బర్త్డే వ్లాగ్ కూడా కంటిన్యూ చేద్దాము. మా ఇంట్లో ఎవరి బర్త్డే అయినా బర్త్డేస్కి మాత్రం కంపల్సరీ బయటికి వెళ్తాము. కానీ ఈ ఇయర్ నాకు ఈ బర్త్డే చాలా ప్రశాంతంగా హ్యాపీగా అనిపించింది. సో బయటికి ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇంట్లోనే హ్యాపీగా ఉండాలనుకున్నాను. కానీ మా హస్బెండ్ జస్ట్ డిన్నర్ కన్నా బయటికి వెళ్దామన్నారు. సో ఫ్యామిలీ అంతా డిన్నర్ చేయడానికి బయటికి వెళ్తున్నాం. డిన్నర్ కోసం అయితే నేను ఇలా సింపుల్గా వైట్ జీన్స్ అండ్ సింపుల్ టాప్తో ఇట్లా రెడీ అయ్యాను. అండ్ దిస్ ఈస్ మై ఫైనల్ లుక్. అండ్ ఇక్కడ వచ్చేసి మా హస్బెండ్ రెడీ అవుతున్నారు. మీరు మమ్మల్ని ఫస్ట్ టైం చూస్తున్నారు కాబట్టి తన పేరు వచ్చి ఉజ్వల్ కృష్ణారెడ్డి. అండ్ ఇక్కడ వచ్చేసి మా బాబు, తన పేరు భవిష్ క్రిష్వాక్ రెడ్డి. ఫైనల్గా రెస్టారెంట్కి అయితే రీచ్ అయిపోయాము. ఇది వచ్చేసి బార్బీక్యూ. నాకు తెలిసి అందరికీ తెలిసే ఉంటుంది. మేము 90% బర్త్డేస్ అయితే ఇక్కడికే వస్తాము, ఎందుకంటే ప్రశాంతంగా అన్లిమిటెడ్ ఫుడ్ అయితే ఎంజాయ్ చేయొచ్చు. సో మాకు బర్త్డేస్ అయితే ఫస్ట్ ఆప్షన్ వచ్చి బార్బీక్యూ మాత్రమే ఉంటుంది. ఫ్రాంక్గా చెప్పాలంటే మనం మిడిల్ క్లాస్ వాళ్ళం ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళి మెనూ కార్డ్ చూసి ఆర్డర్ చెప్పాలంటే కొన్నిసార్లు ప్రైజెస్ చూసి కూడా ఆగిపోవచ్చు. అలా కాకుండా ఇక్కడైతే మనం ఎన్ని వెరైటీస్ అయినా తినచ్చు అండ్ ఎంత కావాలో తినచ్చు. సో వెరైటీస్ కూడా చాలా ఉంటాయి. అందుకే మేము మోస్ట్లీ ఈ బార్బీక్యూ రెస్టారెంట్ మాత్రమే ప్రిఫర్ చేస్తాము బర్త్డేస్ అయితే. అండ్ మా ముగ్గురికి కాస్ట్ వచ్చేసి అరౌండ్ 2100 అట్లా అయింది. అండ్ ఈ బర్త్డే వ్లాగ్ అయితే ఇక్కడితో కంప్లీట్ చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.